గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దాదాపు 2 నెలలు గడుస్తున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించిన విషయంలో క్లారిటీ రావట్లేదంటూ క్రిస్టియన్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఎంపీ హర్ష కుమార్ కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం మాజీ ఎంపీ హర్ష కుమార్ అని మాట్లాడదాం. ఏం పిటిషన్ దాఖలు చేశారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మీరు డే 1 నుంచి ఇది హత్య అని మీరు మాట్లాడుతున్నారు. మీరు పోలీసులు అరెస్ట్ చేసినా అదే చెప్తున్నారు. ఈరోజు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించడానికి గల కారణాలేంటి? ఏమని పిటిషన్ వేశారు? అంటే నా నా ఉద్దేశం ఏంటంటే హైకోర్టును ఆశ్రయించడానికి ఇది ప్రవీణ్ పగడాలది హత్య అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. తర్వాత ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అందు గురించి నేను తక్కినోళ్ళు వెళ్ళినట్టుగా సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళదలుచుకోలేదండి. సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళడం వల్ల వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పటివరకు కూడా ఏమీ రిజల్ట్ రాకుండా ఉంది. అందు గురించి ప్రజెంట్ ఒక సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయించారు. ప్రజెంట్ సిట్టింగ్ జడ్జి గారి ఆధ్వర్యంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది జరిగినప్పుడు కరెక్ట్గా మనకి నిజాలు బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే రీపోస్ట్ మార్టం చేయాలి. రీపోస్ట్ మార్టం కూడా ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దాంట్లో ఉన్నటువంటి మేధావులు, ఈ పోస్ట్ మార్టంలో ఉన్న మేధావులతో మళ్ళీ రీపోస్ట్ మార్టం వెంటనే చేయించాలి అన్న 2 విషయాల మీద నేను హైకోర్టుకి వెళ్ళాలి. ఇమీడియట్గా విచారణ చేపట్టి రెండింటిలో జాప్యం తీసుకోకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టుని నేను కోరాను. సార్ మీతో పాటు మీరు, కేఏ పాల్ గారు ఇద్దరే ఈ కేసుని హైకోర్టు వరకు వెళ్ళడం, పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం మీ ఇద్దరి దగ్గర ఉన్న సాక్ష్యాలు ఎందుకు మాకు చెప్పట్లేదని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ సాక్ష్యాలు చెప్తే మేము కూడా విచారణ చేస్తామని గతంలో కూడా చెప్పారు ఐవీ అశోక్ కుమార్. అసలు సాక్ష్యాలు మేము ఎలా చెప్తామండి? ఇప్పుడు ఎవరిదైనా హత్య జరిగింది, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? పాల్ గారు పాపం ఏమన్నా ఇక్కడ రాజమండ్రిలో ఉంటాడా? నేను రాజమండ్రిలో ఉంటాను. నా దగ్గర సాక్ష్యాలు ఎలా ఉంటాయి? ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? వాళ్ళు చెప్పాలి. అంతేకాని సాక్ష్యాలు మమ్మల్ని అడగడం అన్నది అవివేకం. అలాగని మాట్లాడడం కూడా అవివేకం. ఎందువల్లంటే మేము చెప్తున్నది 100% అది హత్య అని ఎలా చెప్తున్నాం? హత్య దానికి మోటివ్ చూపించాం. మోటివ్ ఏంటి? ఆయన 16వ తారీఖున యాంటీ కన్వర్షన్ లా బిల్ మీద మాట్లాడడానికి సుప్రీంకోర్టులో ఆయన వేశాడు. ఇంకోటి ఏం చెప్తున్నాం? యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన యాక్సిడెంట్ కేసు కింద వాళ్ళు ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయన బ్యాంక్ అకౌంట్లు ఎందుకు సీజ్ చేశారు? ఆయన ల్యాప్టాప్ ఎందుకు పట్టుకుపోయారు ఇంట్లోంచి, హైదరాబాద్ ఇంట్లోంచి? ఐప్యాడ్ ఎందుకు పట్టుకుపోయారు అని అడుగుతున్నాం. ఇప్పుడు యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం లేని విషయాలు కదా, అవి ఎందుకో చెప్పాలి కదా. ఇప్పుడు దాకా పోలీసులు చెప్పట్లేదు కదా. కాబట్టి ఇవన్నీ మాకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన విషయం కూడా వాళ్ళు పూనుకోవట్లేదు పోలీసులు. అనదర్ థింగ్, 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారు ఏం చెప్పాడు? నేను ఇది పాత వీడియోలే రిలీజ్ చేశాడు. అవి ఎవరు నమ్మట్లేదు పబ్లిక్. మళ్ళీ 11వ తారీఖున వాళ్ళకి పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ని మరి అనౌన్స్ చేశారో లేదో తెలియదు కానీ తహసీల్దార్ గారికి ఇచ్చారు. అది ఆయన అక్కడి నుంచి నేను తీసుకుని నేను ఇక్కడ కోర్టులో ఇచ్చేశాను. అంతేగాని పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రానివ్వడానికి ఇష్టపడట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్. సో దట్ డెఫినెట్గా ఇదేదో మతలబు కిందే కనబడతాం. ఎందుకు పోలీసులు బయటికి రాకుండా ఒక కాన్స్పిరసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు? అది వాళ్ళే చెప్పాలండి, నేను ఎలా చెప్తాను? ప్రభుత్వం ఒత్తిడా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడా, సెంట్రల్ గవర్నమెంట్లో ముఖ్యమైన ఎవరైనా ఉన్నారా? ఇదంతా చెప్పాల్సింది పోలీసులు. ఎవరో ఒత్తిడి వల్ల ఈ కేసును మొదటి నుంచి యాక్సిడెంట్ కిందే ట్రీట్ చేసి యాక్సిడెంట్ కిందే మూసేయాలనే ప్రయత్నం పోలీసులు చేశారు. అసలు ఇది సస్పీషియస్ మర్డర్గా కింద కూడా వాళ్ళు చేయలేదు. ఎప్పుడు కూడా యాక్సిడెంట్ కింద చూపెట్టడానికే ప్రయత్నించారు. పైగా అతన్ని ఒక తాగుబోతు కింద చిత్రీకరించడానికి కూడా ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు.
కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది హత్యని ఈ డిపార్ట్మెంటు, ప్రభుత్వం కలిపి మేనేజ్ చేస్తున్నదే మాది ప్రగాఢమైన విశ్వాసం. అంటే ఇది పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజ్‌లో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదని ఇప్పటికి మీరు బలంగా నమ్ముతున్నారా? ఖచ్చితంగా 100%. ఏదైనా ఫేక్ పర్సన్ తీసుకొచ్చి ఇదంతా నడిపించారనుకుంటున్నారా? యెస్. హ్మ్. ఎందుకంటే ఎక్కడ కూడా ఫేస్ క్లారిటీ లేదండి. హ్మ్. ఏ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఏ ఫోటోలో కూడా ఇది ప్రవీణ్ అని చెప్పగలిగిన ఫేస్ క్లారిటీ ఫోటో ఒకటి లేదు. హ్మ్. ఏ మనిషి కూడా అంత దూరం ప్రయాణం చేసినప్పుడు అది కనీసం మాస్క్ అన్నా తీస్తాడు, హెల్మెట్ అన్నా తీస్తాడు. ఎక్కడ మాస్క్, హెల్మెట్ తీయకుండా అది ప్రవీణ్ పగడాలని ఎలా చెప్తారు? ఆళ్ళు చెప్పలేరు, మేము చెప్పలేము. హ్మ్. సో దట్ ఈస్ సస్పిషియస్. సరే అంటే చాలామంది వ్యక్తం చేసిన అనుమానం ఏంటంటే, ఒకవేళ ప్రవీణ్ పగడాలను ఎవరైనా చంపితే, రాజమండ్రి దగ్గర తీసుకొచ్చి అక్కడ చంపాల్సిన అవసరం ఉంది. అక్కడే ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకొని చాలామంది కొంతమంది అనుమానాలు వ్యక్తం. మరి రాజమండ్రి కదా ఆయన డెస్టినీ. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వస్తున్నాడు. హ్మ్. రాజమండ్రిలోనే కదా హ్మ్. ఆయన్ని అక్కడ చనిపోయాడని సృష్టించాలి. హ్మ్. హైదరాబాద్‌లో అంటే హైదరాబాద్‌లో అసలు చేసినోళ్ళంతా హైదరాబాద్‌లోనే జరిగి ఉంటదిది. హ్మ్. ఆయన బాడీని తీసుకొచ్చి ఉంటారు ఇక్కడికి. హ్మ్. అదంతా ఉంటుంది కదా! అందు గురించి వాళ్ళు రాజమండ్రిలోనే పెడతారండి. హ్మ్. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటివరకు బయటికి రాలేదు. కానీ 'హర్ష్ కుమార్', 'కేఏ పాల్' ఎందుకు దీన్ని ఫైట్ చేస్తున్నారు? కుటుంబ సభ్యులు కూడా బయటికి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు. ఈ ప్రశ్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడగండి. వాళ్ళు చెప్తారు ఎందుకు రావట్లేదని. హ్మ్. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. నేను ఒక బాధ్యత గల పౌరుడిని. హ్మ్. ఒక మర్డర్ జరిగింది అని భావిస్తా ఉన్నాను. పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు అని అనుకున్నాను. సంఘంలో పలుకుబడగల వ్యక్తి, ఒక మంచి కాజ్ గురించి ఫైట్ చేస్తున్న వ్యక్తిని చంపేశారు కాబట్టి ఆ వ్య అది హత్య కింద చూ అనుకుని నేను హత్య జరిగి ఉంటది. అతన్ని చంపేసి ఉంటారని చెప్పి అది నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. దీంట్లో వాళ్ళ కుటుంబం ఏమనుకుంటది, ప్రెస్ ఏమనుకుంటది, లేకపోతే ఎవరేమనుకుంటారు అన్నది నాకు అనవసరం. హ్మ్. నేను నమ్మింది. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అది హత్యని. హ్మ్. అందుకనే పోరాటం చేస్తున్నాను. ఐజీ అశోక్ కుమార్ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎవిడెన్స్ అదే ఫుటేజ్ అంతా బయటపెట్టిన రోజు చివర ఒక మాట అన్నారు. ఈ కేసు ఇద్దరితో క్లోజ్ అయిపోయింది. ఇంకెవరైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక మాట మాట్లాడారు. అయినప్పుడు మీరు ఫైట్ చేస్తున్నారు. ఎలా ఏంటి? తీసుకోమనండి. హ్మ్. తీసుకోమనండి. హ్మ్. ఐ డోంట్ కేర్. ఏం తీసుకోగలరు ఆళ్ళు? హ్మ్. పోలీసులు ఏం తీసుకోగలరు? హ్మ్. ఇన్వెస్టిగేషన్ అంతా తప్పు చేసి ఎన్ని సార్లు మాట్లాడాను? హ్మ్. ఎంతమందిని భయపడడానికి ప్రయత్నిస్తారు పోలీసులు? పోలీసులు భయపడిపోయి, ప్రభుత్వాలకు భయపడిపోతే మేము ఇక్కడి దాకా రాలేం గదా! హ్మ్. అది అది అన్నెసెసరీ క్వెషన్, అన్నెసెసరీ వార్నింగ్. ఓకే. ఇప్పుడు హైకోర్ట్‌లో మీరు అంటే ఏం ప్రొడ్యూస్ చేయబోతున్నారు సార్? అంటే మీ దగ్గరున్న ఎవిడెన్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇది ప్రమాదం కాదు హత్య అని నిరూపించడానికి. పోలీసులు ఇచ్చిన డాక్యుమెంట్‌లు ప్రొడ్యూస్ చేస్తాం. హ్మ్. పోలీసులు బయట పెట్టినయి ప్రొడ్యూస్ చేస్తాం తప్పితే, హ్మ్. దాంట్లోంచే ఎదుగుతాం మేము. హ్మ్. అంతేగాని మా దగ్గర ఏముంటాయి? హ్మ్. పోలీసులతో ద్వారా సేకరించిన డాక్యుమెంట్స్‌నే మేము చూపెడతాం. హ్మ్. ఓకే. అంటే న్యాయం జస్టిస్ జరిగిద్దనుకుంటున్నారా? హైకోర్ట్‌కి వెళ్లారు. హైకోర్ట్‌లో ఏమన్నా జస్టిస్ జరిగిద్దనుకుంటున్నారా? న్యాయం జరుగుతదనే కదండీ ఎవరన్నా హైకోర్ట్‌కెళ్ళేది. హ్మ్. మేము కూడా న్యాయం జరుగుతదనే కదా ఎళ్తాం. ఓకే. ఫైనల్‌గా ఏం చెప్తారు సార్? అంటే మీరు దాదాపు డే 1 నుంచి ఫైట్ చేస్తున్న నేపథ్యం. ఇంకా ఫర్దర్‌గా ఏం చేయబోతున్నారు ఈ ఈ కేసుకు సంబంధించి? రేపు ఉంటుంది నా ప్రెస్ మీట్. రేపు హ్మ్. అనౌన్స్ చేస్తున్నాను కార్యక్రమం. కార్యాచరణ. కార్యక్రమం అన్నీ. హ్మ్. అంటే క్రిస్టియన్ సంఘాలు కొంత వెనక్కి తగ్గాయి. ఈ కేసులు ఇవన్నీ మనకెందుకని కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు, భయపడుతున్నారు ఒక చర్చ నడుస్తుంది. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పాస్టర్లు అంటే కార్పొరేట్ పాస్టర్ల గురించి మేమేమి పెద్ద కేర్ చేయాల్సిన పని లేదండి. హ్మ్. ఒకటేంటంటే నిన్న కూడా అక్కడ నేను ఒక కొంత ఇన్వెస్టిగేషన్ చేయడానికని వెళ్ళాను నేను హ్మ్. నా సొంతంగా. హ్మ్. ఆ ప్లేస్ వెనకాల ఏముంది? హ్మ్. ఆ తుప్పలున్నాయి. తుప్పల వెనకాల ఏముంది? ఆ తుప్పల వెనకాలకి కారు రాగలదా? లేదా? హ్మ్. అన్నది పరిశీలించడానికి వెళ్ళాను. ఒక అరగంట అన్నీ చూశాను. నాకు నాకు కనపడనివాల్సినవి కనపడినియి. వెంటనే నేను బయటకొచ్చేటప్పటికి అక్కడ ఒక 25 మంది ఉన్నారు. హ్మ్.
కొంతమంది కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు ఈవినింగ్. అదొక టూరిస్ట్ స్పాట్ కింద ఉంది. ప్రతి వాళ్ళు క్రిస్టియన్స్ అనుకున్న వాళ్ళు చాలామంది, సెక్యులర్ వాదులు చాలామంది, ప్రతి వాళ్ళు అది హత్య అని నమ్మిన అంటే ఇప్పుడు సమాజంలో 100కి 80-90% అది హత్య అని నమ్ముతున్నారు. క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు అది నమ్ముతున్నారు. ఈ ప్రభుత్వం చేసిన హత్య అని నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళందరూ బస్తున్నారు. ఒకది క్రైస్తవ సమాజం, ముస్లింల, లేకపోతే హిందువులు అన్నది లేదు. అందరూ కలిపి వస్తున్నారు. అందరితోనే కార్యాచరణ ఉంటుంది. సమాజంలో అంటే సొసైటీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఇది చేస్తున్నారంటూ మొన్న చంద్రబాబు కూడా మాట్లాడారు. ప్రభుత్వంలో మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. అవును, మరి వాళ్ళకి ఈ వెనకాల వైసీపీ ఉంది, వైసీపీ జగన్ ఇదంతా చేస్తున్నారని కూడా కామెంట్ చేశారు. వైసీపీ జగన్ ఉంటే జగన్ వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు జగన్ గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళతో వీళ్ళతో కానీ వాళ్ళతో కానీ చేయించడానికి నేను ఏమన్నా వాళ్ళ చేతిలో ఆటబొమ్మన, చంద్రబాబు నాయుడు చేతిలో ఆటబొమ్మన, జగన్ చేతిలో ఆటబొమ్మన? హర్ష్ కుమార్ చంద్రబాబుని తిడతాడు, జగన్ని తిడతాడు తప్పు చేస్తే. కాబట్టి కానీ చంద్రబాబు కంటే జగనే బెటర్ అని మొన్న మీరు కామెంట్ చేశారు. డెఫినెట్గాను ఏ డెఫినెట్గా కోణంలో? అన్ని కోణాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు కన్నా జగనే బెటర్. కారణం ఏంటంటే 2014 ఎలక్షన్స్లో ఆయన ఒక మాట చెప్పాడు జగన్. ఆయన ఏం చెప్పాడంటే, నేను రైతు రుణమాఫీ చేయలేనని చెప్పాడు. నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు నెగ్గాడు. ఓన్లీ 1 పాయింట్. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. మళ్ళీ 2024లో ఉచిత బస్సు నేను చేయలేను, సూపర్ 6 పథకాలు నేను చేయలేదని జగన్ అన్నాడు. అన్నీ నేను చేస్తాను అన్నాడు. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తా అన్నాడు. ఈ రోజుకి ఒక్క పథకం అన్నా చేశాడా? చెప్పండి మీరు, చెప్పండి సార్. ఏమన్నా చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు? ఒక్క పథకం, సూపర్ 6లో ఒక్క పథకం చేశాడా? చెప్పరేంటి సార్? క్వశ్చన్ అడిగారు, ఆడియన్స్ చెప్పండి సార్. చెప్పండి. ఇది కాదు సార్, నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? చెప్పండి. ఓకే, అవన్నీ ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పలేకపోతున్నారే. ఇచ్చారో లేదు మీకు తెలీదా? నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చాడా? చెప్పండి సార్. నన్ను అడుగుతున్నారు క్వశ్చన్, నేను అడిగితే చెప్పండి. అంటే నేననేది మీ వెనక జగన్ ఉన్నారనేది వాళ్ళు చేస్తున్న కామెంట్. వాళ్ళు ఎవడో బచ్చగాళ్ళు ఎవడో ఏదో చెప్తే నేను ఎందుకు? నా స్టాండర్డ్ వేరు, నా క్యారెక్టర్ వేరు, నేను వేరు. అంతేగాని ఒక జగన్కి లేకపోతే ఒక చంద్రబాబు నాయుడుకి ఉండి క్యారెక్టర్ అయితే నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉంటాను? ఇది ఫ్రీడమ్ ఆఫ్ పార్టీ, ఫ్రీడమ్ ఉంది దీంట్లో. స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం. ఆ రెండు పార్టీల్లో ప్రైవేట్ కంపెనీలు కదా రెండును. ఒకటేమో చంద్రబాబు నాయుడు ప్రైవేట్ కంపెనీ, ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ కంపెనీ. ఎవరికన్నా ఏమన్నా అధికారాలు ఇంత ఉంటాయా అక్కడ? కాబట్టి ఇది దేనన్నా ఇప్పుడు స్వేచ్ఛగా వర్గీకరణ ఉంది. జగన్ మాట్లాడగలడా? మాట్లాడలేడు. నేను మాట్లాడగలను. జగన్లో పార్టీలో ఉన్నాడు ఎవడన్నా మాట్లాడగలడా? నేను మాట్లాడగలను. అది ఫైనల్గా హర్ష్ కుమార్ గారు ఇలా ఫైట్ చేస్తూ ఉంటారా? పూర్తి స్థాయిలో యాక్టివ్ పాలిటిక్స్లో కాబోతున్నారు ఏంటి సార్? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్తాను, అక్కడ ఫైట్ చేస్తాను. అది నా చిన్నప్పటి నుంచి, నేను చదువుకున్నప్పటి నుంచి ఉన్న విషయం అది. నేను ఇప్పుడు కొత్తగా ప్రవీణ్ పగడాల విషయంలో బయటకు రాలేదు. కొత్తగా అన్ని విషయాల్లో, ప్రతి విషయంలోనూ చిన్నప్పటి నుంచి నా ఫైటింగ్. సో దట్ అదేముండదు. ఫైనల్గా ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి, ఆయన మరణానికి సంబంధించి మీ పోరాటం కొనసాగుతుంది ఖచ్చితంగా. ఇది ఓవరాల్గా చెప్పేది హర్ష్ కుమార్ గారు. ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. ఈ కేసులో ఖచ్చితంగా అది హత్య అని మొదటి నుంచి చెప్తున్నాం. హత్యే కాబట్టే ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్తున్నారు. న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతున్న నమ్మకం ఉందని చెప్తున్నారు. పోలీసులు బయటపెట్టిన సీసీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఒకవైపు కేఏపల్ హైకోర్టును ఆశ్రయించడం, తాజాగా హర్ష్ కుమార్ గారు హైకోర్టును ఆశ్రయించడం, ఇప్పుడు ఈ కేసు ఏ విధంగా మలుపు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.